వస్తువు ఖరాబ్ అయిందనుకో మనం ఏం చేస్తాం అంటే ఒక ప్లాస్టిక్, ఒక ఐరన్, ఒక తక్కువ క్వాలిటీ ఏదో మామూలుది ఖరాబ్ అయితే ఏం చేస్తాం? పోనీలే అనుకుంటాం కదా. అంటే అది మన దృష్టిలో తక్కువ, అంతే కదా. అదే ఒక గోల్డ్ వస్తువు, ఒక డైమండ్, ఇంకా ఇంకా ఏదో ఖరాబ్ అయింది, మనం దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తాం, అవునా? మనం రిపేర్ చేయించుకుంటాం. ఆ వస్తువు విలువ తెలుసు, మనం దాచి పెడతాం. అది మామూలు వస్తువు అయితే బయట పడేస్తాం. ఈ గోల్డ్ వస్తువు అయితే రిపేర్ చేయించుకోవడానికి ఆలోచించి ఆ గోల్డ్ విలువ తెలుసు కాబట్టి మనం దాచుకుంటాం. అదే మనుషుల విలువ కూడా మనుషుల్ని మనం చూసేదాన్ని బట్టి తక్కువ అంటే తక్కువ, గోల్డ్ లాగా చూస్తే గోల్డ్ లాగా మనల్ని మనం మామూలు వస్తువులా కనబడ్డామనుకో తీసి పడేస్తారు. అదే గోల్డ్ వస్తువులా కనబడితే తీసి దాచుకుంటారు, అవునా? ఆ వస్తువులు అడగవే, నన్ను తక్కువ వస్తువులాగా తీసి పడేసావని ఆ గోల్డ్ అడుగుతుందా? నన్ను తీసి బీరువాలో పెట్టాను అడుక్కోవద్దు ఎవరిని, వాళ్ళు చూడని. ఎందుకు అడుక్కోవాలండి మనం? వాళ్ళకి ఎలా చూస్తే అలా చూడని, వాళ్ళతోటి మనకు పని లేదు, మనం చూడాల్సిన అవసరం కూడా లేదు. మనల్ని ఎందుకు చూడాలండి? ఎవరి దృష్టిలో మనం ఎందుకు పడాలి చెప్పండి? గోల్డ్, మనం ఒక గోల్డ్, మనల్ని ఎవ్వరు దాచుకోని అవసరం లేదు. మన విలువ మనకు తెలుసు, ఆ గోల్డ్ విలువ కూడా గోల్డ్కి తెలుసు కదా. అలాగే మన విలువ మనకు తెలుసు, మనం ఎవరిని అడుక్కోని అవసరం, ఎవరు మనల్ని బాగా చూసుకోని అవసరం లేదు. మనకు తెలుసు, టైం వచ్చినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు గోల్డ్కి అయితే ఎలా పెరుగుతుందో రేటు, అలా మన టైం వచ్చినప్పుడు మన వాల్యూ వాళ్ళకి తెలుస్తుంది కదా. ప్లాస్టిక్ ఎంతైనా, అందుకని ఎవరిని బతిమలాడుకోవద్దు, అవసరం లేదు మనకి ఎవరికి. మన పని ఏదో మనం చేసుకుంటూ పోదాం, మనం చేస్తూనే పోదాం. దానికి ఇంటూ టైం వస్తుంది, మన వాల్యూ తెలుస్తుంది, మన విలువ తెలుస్తుంది వాళ్ళకు. అప్పుడు వాళ్ళు గుర్తిస్తారు. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. వెయిట్ చేస్తే పోయేదేముంది కదా.